నమస్కారం. హాసినికిరణ్స్ హోమ్ అండ్ కిచెన్ దసరా ప్రసాదం స్పెషల్ సిరీస్కి స్వాగతం. దసరా నవరాత్రుల్లో మనం అందరికీ ఉండే హడావిడి వేరు. పూజలు, అమ్మవారికి ప్రసాదాలు చేయడం, పేరంటం సందడితో చాలా బాగుంటుంది ఈ పండగ. మీ ఇంట్లో కూడా ఈ సీజన్ అంతా సందడిగా నిండుగా జరగాలని హాసినికిరణ్స్ నుంచి మా చిన్న ప్రయత్నం. మేము చూపించే 9 ప్రసాదాలతో మీ దసరా పూజలు బాగా జరగాలని కోరుకుంటున్నాం. ముందుగా 1.5 కప్పు పాలని బాయిల్ చేయడానికి లో ఫ్లేమ్ మీద పెట్టండి. ఇంకో చిన్న ప్రెషర్ కుక్కర్లో పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోండి. ఎక్కువ బ్రౌన్ అవ్వకూడదు, జస్ట్ మంచి అరోమా వస్తే చాలు. తర్వాత పాలు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పాలు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరే బౌల్లోకి పెసరపప్పును తీసుకుని వాష్ చేసి కొంచెం నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ నానపెట్టండి. డ్రై రోస్ట్ చేసాక వాష్ చేయడం ఆప్షనల్. ఫ్లేవర్ పోతుంది అనుకుంటే అలాగే నానపెట్టి కుక్ చేసుకోవచ్చు. ఈలోపు ఇంకో ప్యాన్లో బెల్లంని కొంచెం నీళ్లు పోసి మెల్ట్ చేసుకోండి. ఎక్కువ పాకం అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయితే చాలు. నెక్స్ట్ పెసరపప్పుని సరిపడా నీళ్లు పోసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 5 to 6 విజిల్స్ వరకు తీసుకుంటుంది పెసరపప్పు బాగా ఉడకడానికి. ఇలా ఉడికిన పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. అట్లా మ్యాష్ చేసుకుని ఈ పెసరపప్పును కూడా పక్కన పెట్టుకోండి. మెల్ట్ చేసుకున్న బెల్లాన్ని తప్పకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి, ఏదైనా డర్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు ఇంకో ప్యాన్లోకి మెల్ట్ చేసుకున్న బెల్లం తీసుకుని అందులో బాగా మ్యాష్ చేసి ఉంచిన పెసరపప్పును వేసి మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్చర్ కొంచెం బాయిల్ అయ్యేదాకా లో ఫ్లేమ్లో ఉంచండి. అట్లా బాయిల్ అవుతున్న మిక్స్చర్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇంకో చేత్తో మీరు ఇలా కలుపుతూ ఉంటే పాలు విరగకుండా ఉంటాయి. అందుకే పాలు వేడిగా యాడ్ చేయకూడదు. ఆరెల్ స్టవ్ ఆఫ్ చేసుకునైనా పాలను యాడ్ చేసుకోండి, ఇన్ కేస్ ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి పాలు విరగడానికి అని అనుకుంటే కనుక. నెక్స్ట్ బటర్ కానీ నెయ్యి కానీ వేడి చేసి జీడిపప్పుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత రేజిన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. రేజిన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకోండి. ఆర్ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రై అయిన అన్ని ఐటమ్స్ని పాయసంలో వేసి మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అమ్మవారికి ఈ స్వీట్ నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోండి. ఈ పెసరపప్పు పాయసం కాసేపటికి చాలా థిక్ అవుతుంది. నేను అందుకే బెల్లంలోనూ కొంచెం ఎక్కువ వాటర్ పోసాను అండ్ పెసరపప్పులో కూడా ఎక్కువ వాటర్ పోసాను. సో మీకు ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ కాకుండా థిన్ కన్సిస్టెన్సీలో మంచిగా వస్తుంది పాయసం అనేది. పెసరపప్పు పాయసం వేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది. మరొక నైవేద్యం రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.